ఒక చిన్న అడవిలో టోబీ అని తాబేలు ఉండేది. దానికి నీళ్ళు అంటే చాలా భయం. నీటిలోకి వెళ్ళడానికి చాలా భయపడిపోయేది. ఒకరోజు పెద్దగా గాలి వచ్చింది. ఒక గూటి నుండి ఒక పిచ్చుక కిందన పడిపోయింది. దాని గూటి నుంచి కొంచెం దూరంలో ఎగిరిపోయింది ఆ పిచ్చుక. అప్పుడు ఆ పిచ్చుక చాలా గట్టిగా అరిచింది, నాకు ఎవరైనా సహాయం చెయ్యండి అని. కానీ ఏ జీవి ముందుకు వెళ్ళలేదు. టోబీ మాత్రం నేను నీకు సాయం చేస్తాను అని అంది. అప్పుడు టోబీని, నువ్వు ఒక పని చెయ్యు, నేను నీ వీపు మీద ఎక్కుతాను, నువ్వు నన్ను మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళు అని పిచ్చుక అంటుంది. అప్పుడు ఆ టోబీ తన వీపు మీదకి ఎక్కించుకొని ఆ పిచ్చుకని వాళ్ళ అమ్మ దగ్గరికి చేర్చుతుంది. అప్పుడు వాళ్ళ అమ్మ చాలా ఆనందించి టోబీకి కృతజ్ఞతలు తెలుపుతుంది. టోబీ చాలా గొప్పది అని అందరికీ చెబుతుంది. మిగతా జంతువులన్నీ కూడా టోబీని చాలా మెచ్చుకున్నారు. దీన్ని బట్టి మీకేమర్థమైంది? మనకి ఎంత భయం ఉన్నా మనం ముందడుగు వేయాలి అనే టైం వచ్చినప్పుడు మనమే ముందుకు వెళ్తాం. ఇది కూడా అంతే. సబ్స్క్రైబ్. ఒక చిన్న గ్రామంలో లూలు అనే చిన్న పిల్ల ఉంది. తనకి కొండలు, చెట్లు, పచ్చని పొలాలు అంటే చాలా ఇష్టం. తను ఎప్పుడూ ఒంటరిగానే అలాగా ఉండేది. ఒకరోజు ఆకాశం నుంచి ఏదో వింతగా మబ్బులు కమ్ముకొని తన వైపు వస్తున్నట్టు అనిపించింది. కానీ దాని ఆకారం డ్రాగన్లా ఉంది. డ్రాగన్ తనకి హాయ్ లూలు అని అంది. లూలు చాలా ఆశ్చర్యపోయింది. లూలుని తను ఎంతో ముద్దుగా ఉందని డ్రాగన్ అన్నాడు. డ్రాగన్ లూలుని తన వీపుపై ఎక్కించుకొని ఆకాశం మొత్తం తిప్పాడు. ఆకాశంలో ఉన్న అందాలన్నీ చూస్తుంది. లూలు చాలా ఆనందిస్తుంది. తను చాలా హ్యాపీగా ఉంది. ఇంత అందాన్ని నేను ఎప్పుడూ చూడలేదు అంది. డ్రాగన్ రెయిన్బో కొండల దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. రెయిన్బో ఒక కొండ నుంచి జలపాతంలా జారుతుంది. అది డ్రాగన్ వెళ్ళేసరికి ఆకాశంలో ఉంది. లూలు డ్రాగన్ ఇద్దరూ ఆనందంగా విహరిస్తున్నారు. ఆకాశంలో ఎన్నో అందాలు చూశాను, నేను ఇవన్నీ డ్రాయింగ్ గీయాలి అని లూలు తను చూసిన అందాలన్నీ డ్రాయింగ్ రూపంలో గీస్తుంది. ఇంకా అయిపోయేసరికి డ్రాగన్ అనుకుంటుంది, లూలుని తన గ్రామంలోకి చేర్చాలి. చాలా టైం అయింది. లూలుని తన గ్రామంలోకి చేర్చేస్తాడు. పిల్లలు, ఇంకా మీకు ఇలాంటి ఎన్నో వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్.